లిక్కర్ స్కామ్ కేసులో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఈడీ తనిఖీలు చేస్తుంది. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీలోని 20 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈడీ సోదాలు నిర్వహిస్తుంది. నిందితుల ఇళ్లలోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. బినామీ, షెల్ కంపెనీలు, హవాలా ద్వారా నిధుల మళ్లింపుపై ఆరా తీస్తున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఈడీ తనిఖీలు చేస్తుంది. తనిఖీలకు సంబంధించిన పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ఈడీ ఆఫీస్ నుంచి లైవ్ లో ప్రవీణ్. ఇప్పటికే లిక్కర్ స్కామ్లో ఏపీ లిక్కర్ స్కామ్లో దేశవ్యాప్తంగా కూడా దాదాపు 20 ప్రదేశాల్లో ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ముఖ్యంగా ఇప్పటికే హైదరాబాద్, ఢిల్లీ, తమిళనాడుతో పాటు కర్ణాటక రాష్ట్రాల్లో కూడా ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి సిట్ ఇచ్చినటువంటి నివేదికను ఆధారంగా చేసుకొని ఇందులో మనీ లాండరింగ్ కోణం ఉందనేది ఈడీ భావించింది. దీంతో ఈడీ అధికారులు అయితే మాత్రం ఏ ఆరోపణలు వచ్చినటువంటి కంపెనీలపైన, ఎవరైతే నిందితులకు సంబంధించినటువంటి అనుబంధ కంపెనీలు, ఈ కేసులో ఉన్నటువంటి సాక్షులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల ఆధారంగా చేసుకొని గతంలోనే ఈసీఐఆర్ నమోదు చేసింది. దీంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి దాడులు అయితే కొనసాగుతున్నాయనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దాదాపు 3,500 కోట్ల రూపాయల వరకు కూడా ఈ లిక్కర్ వ్యవహారంలో స్కామ్ జరిగిందనేది ఏపీ సిట్ పోలీసులు అయితే మాత్రం నిర్ధారణకు వచ్చారు. మరోవైపు పలువురు నిందితులను కూడా అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు ఈ కేసులో ఫెమా నిబంధనల ఉల్లంఘన జరిగింది, మనీ లాండరింగ్ కోణం ఉంది. ఎందుకంటే ఈ యొక్క ముడుపుల ద్వారా వచ్చినటువంటి నగదును విదేశీ అకౌంట్లకు జమ చేశారు అనేటువంటి అంశాన్ని ప్రస్తుతం అయితే ఈడీ అధికారులు గుర్తించింది. కాబట్టి ఈడీ అధికారులు ఏకకాలంలో సోదాలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా 3,500 కోట్ల ఈ మనీ అంతా కూడా మనీ లాండరింగ్ కింద వెళ్ళింది అనేది భావిస్తూ ఉన్నారు. ఆ కోణంలోనే దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నారు. మరోవైపు బినామీ కంపెనీలు కావచ్చు, షెల్ కంపెనీలు కావచ్చు, హవాలా మార్గాల్లో ఈ నగదు అంతా కూడా వెళ్ళింది అనేది ప్రస్తుతం గుర్తించడం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వంలో రాజకీయ నేతల ప్రమేయంతో కొంతమంది హవాలా ద్వారా ఈ నగదును విదేశీ అకౌంట్లకు జమ చేశారని, ఫెమా నిబంధనలు ఉల్లంఘన జరిగిందనేది ప్రస్తుతం ఈడీ అధికారులు ఒక క్లారిటీకి వచ్చిన తర్వాత, కొన్ని ఆధారాలు సేకరించిన తర్వాత, ఇప్పటికే సిట్ ఇచ్చినటువంటి కొంత సమాచారాన్ని, సిట్ నివేదికను ఆధారంగా చేసుకుని ఈడీ అధికారులు అయితే మాత్రం ఈసీఐఆర్ నమోదు చేసి పిఎల్ఎం యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి ఏకకాలంలో దేశవ్యాప్తంగా సోదాలు కొనసాగిస్తున్నారు. ఈ సోదాల్లో ఒక కీలకమైనటువంటి అంశాన్ని ఈడీ గుర్తించడం జరిగింది. దాదాపు 16 లిక్కర్ కంపెనీలకు దాదాపు 1,677 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నారు ఆ కంపెనీల నుండి అనేది ప్రధానంగా ఆరోపణలు. ఈ లంచాలు కావచ్చు, మరోవైపు ఈ లిక్కర్ స్కామ్లో ఎంతవరకు కూడా విదేశీ అకౌంట్లకు జమ అయింది, మనీ లాండరింగ్ కోణం ఉందనేది ఈ యొక్క ఈడీ రైడ్స్ తర్వాత ఒక అంచనాకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తం 21 ప్రదేశాల్లో దేశవ్యాప్తంగా ఈడీ అధికారులు సోదాలు కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు హైదరాబాద్లో జరిగినటువంటి ఈడీ సోదాల్లో కూడా ఏపీ లిక్కర్ స్కామ్కు లింక్ ఉందనేది ప్రస్తుతం అనుకున్నటువంటి సమాచారం. మరోవైపు ఇందులో మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే కర్ణాటక, ఢిల్లీ, మరోవైపు బెంగళూరులో వీళ్ళు కంపెనీలకు సంబంధించినటువంటి కొన్ని అనుబంధ కంపెనీలు కాబట్టి కంపెనీలో కూడా హవాలా ద్వారా నగదు వెళ్ళింది అనేది గుర్తించారు. కాబట్టి ఆ కోణంలోనే ప్రస్తుతం అయితే సోదాలు కొనసాగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.